నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రతినిత్యం విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు, పలు వాహన సేవలతో గ్రామోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలన్నీ తాత్కాలికంగా నిలిపివేశారు. వీఐపీలకు సైతం స్పర్శ దర్శనాలు నిలిపివేశారు. అలంకార దర్శన విధానాల్లో మార్పులు చేశారు. వీఐపీ విరామ దర్శనాలు, 3 స్లాట్లు, ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాలు నిరంతరం కొనసాగేలా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. జ్యోతిర్ముని సమర్పించే భక్తులకు మాత్రం ఆదివారం నుంచి ఈ నెల 12 వరకు స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. భక్తులు వేచి ఉండేందుకు పూర్తి సదుపాయాలతో 20 కంపార్ట్మెంట్లు సిద్ధం చేశారు. శివరాత్రికి ముందు 4 రోజుల పాటు భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదాల వితరణ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాలను కలుపుతూ 39 ఎకరాల విస్తీర్ణంలో వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు. సుమారు 12 కోట్లతో సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ యాగశాల ప్రవేశం, ధ్వజారోహణ నిర్వహిస్తారు. రేపు భృంగి వాహన సేవ, ఈ నెల 10న హంస వాహనం, 11న మయూర వాహనం, 12న రావణ వాహనం, 13న పుష్ప పల్లకీ సేవ, 14న గజవాహన సేవ నిర్వహించనున్నారు. మహాశివరాత్రి రోజున ప్రభోత్సవం, నంది వాహన సేవ, లింగోద్భవ కాల మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాలాలంకరణ, స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ లీలా కళ్యాణం, 16న రథోత్సవం, తెప్పోత్సవం, 17న యాగ పూర్ణాహుతి, ధ్వజావరోహణ నిర్వహిస్తారు. 18న అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సంధ్య, మహాశివరాత్రి వచ్చిందంటేనే భక్తులంతా శ్రీశైలం వైపు కళ్ళు అదేవిధంగా చూపులు ఉంటాయి. ఈ సందర్భంగా మహాశివరాత్రి నేటి నుండి ప్రారంభమవుతున్నటువంటి బ్రహ్మోత్సవాలకి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్న సందర్భంలో ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు నుండి ప్రారంభమయ్యేటువంటి 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అనేక సేవా వాహనాల్లో ప్రత్యేకంగా అనేక అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్న సందర్భంలో భక్తులు బ్రహ్మరాంబ మల్లికార్జున దర్శనానికి దాదాపు 15 నుండి 20 లక్షల వరకు భక్తులు వస్తారనేది అధికారులు అంచనా వేయడం జరిగింది. వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేక ఏర్పాట్లు చూస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ జ్యోతిర్లింగము అదేవిధంగా శక్తిపీఠం ఒకే చోట ఉండడంతో భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి భక్తులు వస్తుంటారు. అదేవిధంగా ఎవరైతే సాధారణమైనటువంటి భక్తులకు స్పర్శ దర్శనము నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు కేవలం ఎవరైతే శివస్వాములు ఇరుముడి కట్టుకున్నటువంటి స్వాములకు మాత్రమే ఆ స్పర్శ దర్శనం కేటాయించడం జరిగింది. లక్షల మందిలో భక్తులు వస్తున్న సందర్భంలో మొత్తం అనేక రకాల దర్శనాలు నిలిపివేయడం జరిగింది. ప్రత్యేకంగా ఏదైతే వీఐపీలకు కానీ వీవీఐపీలకు కానీ ఆ స్పర్శ దర్శనం లేదు. ఇప్పుడు కేవలం ఎవరైతే శివస్వాములు ఉన్నారో వారు మాత్రమే స్పర్శ దర్శనం, ఇరుముడు కట్టుకున్నటువంటి వారికి మాత్రమే ఆ స్పర్శ దర్శనం కల్పించే విధంగా అధికారులు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. బ్రహ్మరాంబ మల్లికార్జున ప్రతిరోజు ఏదో ఒక అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్న సందర్భంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. శ్రీశైలం బ్రహ్మోత్సవాలు అంటేనే 8వ తేదీ నుండి 11 రోజుల పాటు అనేక రకాలుగా అమ్మవారిని, స్వామివారిని అలంకరణ చేస్తారు. ఈ రోజు యాగశాల ప్రారంభంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. దాదాపు 11 రోజుల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసులు కానీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటవీ శాఖ అధికారులు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. భక్తులు మాత్రం ప్రశాంతంగా అమ్మవారిని అదేవిధంగా మల్లికార్జున దర్శించుకునే విధంగా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తాగునీరు అదేవిధంగా వసతులు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలుసు ఉంది. 11 రోజుల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యనేది స్పష్టంగా అర్థమవుతుంది. సద్య.